హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా సూపర్ వీడియోస్. ఈరోజు కర్రీ టమాటో ఎగ్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, కలేమాక్, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం, గుడ్లు, టమాటా. ఫస్ట్ మనం కుక్కర్లో గుడ్లని మంచిగా కడుక్కొని మీకు కావాల్సిన నీళ్ళన్నీ పెట్టుకోవాలి. 2 విజిల్లు వచ్చే వరకు గుడ్లని మనం ఉడకబెట్టాలి. 2 విజిల్లు వచ్చినాకనే మనం ఈ కుక్కర్ అనేది ఓపెన్ చేయాలి. మధ్యలో ఓపెన్ చేస్తే గుడ్లని పాడైపోతాయి. గుడ్లని ఉడుకుతుండగానే మనం టమాటాలన్నీ నిలువుగా కోసి పెట్టుకోవాలి. ఈ టమాటాలని నిలువుగా కోసి పెట్టుకున్న తర్వాత మనం గ్రైండర్లో ఇవన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. బాగా పలసగా వచ్చేటట్టుగా మనం గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్ 2 విజిల్ వచ్చిన తర్వాత ఆవిరి పోయిన తర్వాత గుడ్లని ఉడికినాయని తెలవంగానే గుడ్లకి ఉన్న పొచ్చలని మనం తీసి పెట్టేసుకోవాలి. గుడ్లకని మనం పొచ్చలు ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో నూనె పోసుకోవాలి. నూనె అనేది వేడైనాక జీలకర్ర వేసి ఇంకా ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత అల్లం ఎల్లిగడ్డ ఇంకా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటాని మనం దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు దీన్ని అలానే వదిలేసిన తర్వాత మనం కారం తగినంత, ఉప్పు తగినంత వేసుకొని కలుపుకోవాలి. మనం టేస్ట్ కోసం కొత్తిమీర, పుదీనా, కలేమాకు వేసి దీన్ని అనేది బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మనం మూత పెట్టి చిన్న మంటలో పెట్టి దీన్ని అనేది మనం ఉడకపెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం గుడ్లని వేసి బాగా గుడ్లుకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. దీన్ని అనేది మనం 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇది అయ్యే వరకు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిర్రో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి గాయ్స్. ఇది అనేది బాగా ఉడికిన తర్వాత మనం దీంట్లో కొత్తిమీర వేసి కలుపుకుంటే చాలు. మన టమాటో ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీంతో పాటుగా చపాతీలు చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి దీన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
చపాతీలన్నీ అయిపోగానే సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యం.